హాయ్ రామ్, మన హెచ్ఆర్ డిస్కషన్స్ ఆన్ ద గోలో నెక్స్ట్ ఎపిసోడ్లోకి మనకు వచ్చేసాము. ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ అనేది అంటే మనం ఏ పని చేసినా జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మామూలుగా చేసేటప్పుడు. ఆఫీసుల్లో ఫీడ్బ్యాక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అందులో హెచ్ఆర్ రోల్ ఏంటి? డెఫినెట్గా ఫీడ్బ్యాక్ అనేది ప్రతి చోట అవసరం లావణ్య. ప్రతి వ్యక్తి అంటే మనం ఏ చిన్న పని చేసినా కూడా మనం వెంటనే రెస్పాన్స్ అనేది అవతల పక్క నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ మన సోషల్ మీడియాలో మనం ఇస్తున్నటువంటి ఏదైనా ఒక పోస్ట్ పెట్టిన వెంటనే చాలామంది లైక్లు అన్నీ వచ్చాయి అనేటువంటి ఆస్పెక్ట్ కోసం చూస్తుంటారు. అది కూడా ఒక ఫీడ్బ్యాక్ లాంటిదే. సో ప్రతి వ్యక్తి తను చేసిన పని మీద అవతల వాళ్ళ వ్యాలిడేషను, అవతల వాళ్ళ యొక్క రియాక్షను, రెస్పాన్సు, సంథింగ్ ఎల్స్ దే ఎక్స్పెక్ట్. ఈవెన్ ఎంప్లాయీస్కి కూడా అది చాలా అవసరం. ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా తను చేసిన వర్క్ ఎలా ఉంది, ఎంతవరకు నేను ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాను అనేటువంటి ఒక న్యాచురల్ హ్యూమన్ ఆర్టిఫాక్ట్ అని చెప్పొచ్చు. మనిషికి సహజంగా ఉండేటువంటి లక్షణం అది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఏదైనా చిన్న పని చేసిన వెంటనే వాళ్ళ అమ్మకేసో నాన్నకేసో తిరిగి చూడటం, ఇట్లాంటి పనులు, వాళ్ళ ఎప్రిసియేషన్ కోసం ఎదురు చూడటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అది మనిషికి ఉన్నటువంటి లక్షణం అది. సో కాబట్టి పని చేసిన వెంటనే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా అవసరం. శభాష్, బాగా చేసావనో, గుడ్ జాబునో, లేకపోతే నువ్వు చేసిన పని చాలా బాగుంది, ఈ ప్రాంతాల్లో ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ నువ్వు ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పటం, ఇది ప్రతి స్థాయిలోనూ ఆర్గనైజేషన్లో చాలా అవసరం. దీన్ని అంటే మేనేజ్మెంట్కి ఇచ్చే రిపోర్ట్లు లేకపోతే ఇవన్నీ కూడా ఫార్మల్గా జరిగే యాక్టివిటీ కాకుండా ఇన్ఫార్మల్గా చాలా ఆన్ ద గోలో జరిగేటువంటి యాక్టివిటీ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వటమే. ఒక పని కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగుంది, చాలా బాగుంది, గుడ్ జాబ్, నువ్వు ఇలా చేయటం వల్ల ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనకి ఇంత ప్రోగ్రెస్ వచ్చింది, లేకపోతే ఇది ఇక్కడ బాగా ఉపయోగపడింది, నువ్వు ఈ పనిని ఇంకా ఇలా కూడా చేయొచ్చు అని నాకు అనిపించింది. సో ఇట్లా మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మరీ నెగిటివ్గా ఇంత చెత్తగా చేసేవేంటి అని చెప్పి మనం వాళ్ళని తిట్టక్కర్లేదు. స్కోల్డింగ్ అంటే పర్సనల్ అబ్యూజ్ లేకుండా పని వరకు మనం క్లియర్గా మాట్లాడుతూ ఆ ఒక్క పని గురించే మాట్లాడడమే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. టు ది పాయింటే మనం మాట్లాడాలి తప్ప నీకు ఏ పని రాదో, లేకపోతే నీ యొక్క ఎబిలిటీస్ అసలు బాగాలేవు, నువ్వు మొత్తం మీద పూరాగా ఒక వ్యక్తిని కలిపి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆ ట్రాన్సాక్షన్లో ఆ పర్టికులర్ యాక్టివిటీకి సంబంధించినంత వరకు ఏది బాగా వర్కౌట్ అవుతుంది, ఏది బాగా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పడాన్ని మనం ఫీడ్బ్యాక్ లేదా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అని చెప్తాం. ఇందులో హెచ్ఆర్ పాత్ర ఏంటి? హెచ్ఆర్ వాళ్ళు ఒక కల్చర్, మనం మొన్ననే వర్క్ కల్చర్ గురించి కూడా ఒక ఎపిసోడ్ చేసాము. కావాలంటే కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే మన ఆడియన్స్ ఎవరైనా వినకపోతే కనుక ఆ పర్టికులర్ ఎపిసోడ్ కూడా మీరు వినొచ్చు. సో దీంట్లో ఏంటంటే హెచ్ఆర్ వాళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటే, దీని వర్క్ కల్చర్లో ఒక సిస్టమేటిక్గా ఇన్ఫ్యూజ్ చేయడం అనేది చాలా అవసరం. అంటే మనం కూడా ప్రతిసారి ఇస్తూ పోతూ ఉంటే కొత్తగా మన సిస్టంలోకి వచ్చేటువంటి వాళ్ళు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఇదంతా కూడా నేర్చుకుంటారు. అలాగే వాళ్ళతోటి చిన్న చిన్న ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్స్ లేదంటే చిన్న టీమ్ మీటింగ్స్ అలాంటివైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఎందుకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము, దానికి సంబంధించి హెచ్ఆర్ వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి. తర్వాత ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్కి కానీ, సీనియర్స్కి కానీ, లీడ్స్కి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ, సూపర్వైజర్స్ కానీ, మేనేజర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్, లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్ అని కూడా కాదు, అవేర్నెస్ అని చెప్పొచ్చు. అది అందరికీ తెలుస్తుంది. సో అవేర్నెస్ని క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూసే బాధ్యత హెచ్ఆర్ వాళ్ళు తీసుకుంటే ఆర్గనైజేషన్లో ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రతి వ్యక్తికి తనంతట తాను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలో ఇన్స్టంటేనియస్గా తెలియటం అనేది జరుగుతుంది. ఇదే ఇప్పుడు దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి బిగ్ పిక్చర్లో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు యాజ్ అ పిఎంఎస్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇన్స్టంటేనియస్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేటువంటిది కూడా దీని నుంచి దాని యొక్క చిన్న మైక్రో రూపమే ఈ చిన్న ఫీడ్బ్యాక్. అయితే బై అండ్ లార్జ్ 360 degrees 270 degree కానీ, లేదంటే బెల్ కర్వ్స్ కానీ, ఇలాంటి ఓల్డ్ మోడల్ అన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ బిజినెస్ ఆస్పెక్ట్లో ఇరాలో ఈ ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ మెకానిజం విల్ వర్క్ ఎ వండర్ఫుల్ వే. బేసిక్గా ఇది ప్రతి యాక్టివిటీకి, ప్రతి టాస్క్ లెవెల్ వరకు తీసుకెళ్తేనే చాలా బాగుంటుంది అనేది ఇవాల్టి హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ బేసిక్గా.